అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను శేఖర్. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న. మనం ఈరోజు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాం. రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మన కొండగట్టుకు రావడం జరిగింది. రావడమే కాదు, కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ తరపున దాదాపు 35 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. వీటిని 96 రూములు గల ధర్మశాల నిర్మాణానికి, అలాగే హనుమాన్ దీక్షా విరమణకు సంబంధించినటువంటి అతిపెద్ద హాలు నిర్మించడానికి వాడడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మరొక హీరో అర్జున్ కూడా మన కొండగట్టుకు రావడం జరిగింది. మనం ఈరోజు మన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆలయం యొక్క విశేషాలు, అలాగే మన కొండగట్టు గుట్ట పైన చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇప్పుడు కొండగట్టుకు వెళ్ళిపోదాం. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం మన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్నది. హైదరాబాద్ నుండి దాదాపు 180 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం ప్రజెంట్ వేములవాడలో ఉన్నాము. వేములవాడ నుండి కొండగట్టు దాదాపు 26 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతి 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది, లేదంటే ఆటోలు ఉంటాయి, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. మనమైతే ప్రజెంట్ వేములవాడ రాజన్న ఆలయం యొక్క పార్కింగ్ పక్కన ఉన్నటువంటి జగిత్యాల రూట్లో ఉన్నాము. ఈ రూట్ గుండా వెళ్తే మనం కొండగట్టు చేరుకోవచ్చు. ఇక్కడ ఈ స్టాచ్యూ భలే ఉంది కదా, ఎద్దును పట్టుకున్న రైతు స్టాచ్యూ. ఇది మన జగిత్యాల రూట్లో ఉంటుంది, వేములవాడ పక్కన. సూపర్ ఉంది కదా స్టాచ్యూ ఇది. సూపర్ ఉంది ఈ స్టాచ్యూ. మనమైతే వచ్చేసినాం కొండగట్టు గుట్ట కిందికి. మనకు కనిపిస్తున్న ఈ రోడ్డు కరీంనగర్ టు జగిత్యాల హైవే. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఆ రోడ్డు గుండా మనం వెళ్తే మన కొండగట్టు గుట్ట పైకి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుండి కొంచెం మనం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ మార్గం గుండా వెళ్తే కాలినడకన మనం కొండగట్టు పైకి చేరుకోవచ్చు. హనుమాన్ జయంతి సమయంలో చాలామంది హనుమాన్ స్వాములు ఇక్కడ నుండి కాలినడకన పైకి చేరుకుంటారు. మనకు కనిపిస్తున్న ఈ కామన్ గుండా మనం వెళ్తే మనకు మెట్లు ఉంటాయి. ఆ మెట్ల ద్వారా మనం కొండగట్టు గుట్టపైకి కాలినడకన చేరుకోవచ్చు. మనకి ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లోకి పెద్ద పెద్ద వెహికల్స్కి అలవ్ లేదు, ఓన్లీ బైకులను కార్లకు మాత్రమే అలవ్ ఉంది. ఇటీవలి కాలంలో ఈ ఘాట్ రోడ్ పైన కొన్ని యాక్సిడెంట్లు అయినాయి, అందుకే ఈ రోడ్ నుండి హెవీ వెహికల్స్కి అలవ్ లేదు, ఓన్లీ కార్లు, బైకులు మాత్రమే వెళ్తున్నాయి ప్రజెంట్. మనమైతే వచ్చేసినాం కొండగట్టు గుట్ట పైకి. ఇది మన టెంపుల్ దగ్గరికి ఎంట్రెన్స్. మనకు కనిపిస్తున్న ఈ రోడ్ ఏమో ఇంకో రోడ్. ఇది కొండపైకి చేరుకోవడానికి, హెవీ వెహికల్స్ రావడానికి ఈ రోడ్ ఉంటుంది. ఈ కామన్ వెనక సైడ్లోనే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇది మనకు కొండగట్టు గుట్ట పైన పార్కింగ్ ఏరియా. కొండగట్టులో ప్రత్యేకత ఏంటంటే వాహన పూజ. దాదాపు ప్రతి ఒక్కరూ మన కొండగట్టుకు వచ్చి తమ యొక్క వాహనాలకు పూజ చేయించుకుంటారు. మనకు కనిపిస్తున్న ఇవన్నీ బండ్లన్నీ వాహన పూజ చేయించుకున్న బండ్లే. మనకు కనిపిస్తున్న ఈ షెడ్ కిందనే మనకి వాహనాలకు పూజ చేయడం జరుగుతుంది. అక్కడ ఒక జేసీబీ మరియు కారు కూడా పూజ చేయించుకుంటున్నారు. కొండగట్టుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ ముందుగా దర్శనం చేసుకోవాల్సింది బేతాళ స్వామిని. తిరుపతిలో వరాహ స్వామిని ఫస్ట్ ఎలా దర్శనం చేసుకుంటారో, అలాగే మన కొండగట్టులో ఫస్ట్ బేతాళ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. మనకు కనిపిస్తున్న ఈ రైట్ సైడ్ మార్గం గుండా వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు. అలా కాకుండా ఈ మార్గం గుండా వెళ్తే బేతాళ స్వామి గుడి దగ్గర వెళ్ళచ్చు. మనకు కనిపిస్తున్న అదే బేతాళ స్వామి యొక్క గుడి. ఫస్ట్ మనం వెళ్ళి బేతాళ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్దాం. మనకు కనిపిస్తున్న ఇదే కొండగట్టు గుట్ట పైన ఉన్నటువంటి బేతాళ స్వామి యొక్క ఆలయం. బేతాళ స్వామి ముందటనే మన అంజన ఆలయం ఉన్నది.
ఫస్ట్ అయితే మనం బేతాళ స్వామిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనమైతే బేతాళ స్వామిని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళిపోదాం. మనకు ఆలయం దగ్గరికి వెళ్ళడానికి ఈ మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడ మనకు పక్కనే చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ నీటి గుంటలను సీతమ్మ దార అంటారు. ఇక్కడ రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీతమ్మ బాధపడుతూ కన్నీరును కార్చిందని, దాని ప్రతిఫలంగానే ఇక్కడ ఈ నీటి గుంటలు పడ్డాయని కథ ఉన్నది. అవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. కొండగట్టు గుట్ట పైన సీతమ్మ నీటి దార. మనం ఇలా కొంచెం ముందుకు రాగానే మనకు ఆలయం కనిపిస్తుంది. ఆలయం పక్కకు మనకు కుడి వైపున ఇక్కడ మనకి పాత గుండం ఉంది. ప్రజెంట్ దీన్ని వాడతలేరు. ఇప్పుడు కొత్త గుండం అక్కడ ఇంకో వైపున నిర్మించారు. ఒకసారి ఈ పాత గుండం చూసుకుందాం ఎలా ఉందో. మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే మనకి కొండగట్టు గుట్ట పైన ఉన్న పాత గుండం ఇది. ఇప్పుడు దీన్ని వాడతలేరు. అక్కడ దూరంగా కనిపిస్తుంది మన గోపురం. ఈ షెడ్ కూడా కొత్తగా నిర్మించారు ఇక్కడ. అంతకుముందు ఇక్కడ లేకుండేది షెడ్. మనకు రైట్ సైడ్లో ప్రసాదంల కౌంటర్ ఉంది. ఇది మన కొండగట్టు అంజన్న ఆలయం యొక్క ప్రధాన గోపురం. ఇది ఆలయ గోపురం. ఇది 5 అంతస్తుల పెద్దగా ఉంటుంది. ఇది లోపల మనం మన అంజన్న యొక్క గర్భాలయం చూసుకోవచ్చు. ఈ గోపురం పైన మనం చూసుకుంటే మన ఆంజనేయుని యొక్క విగ్రహాలు కనిపిస్తున్నాయి. మనం లోపలికి వెళ్ళే ముందు మనకు కొత్తగా నిర్మించినటువంటి ధర్మగుండంలోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మన అంజన్న ఆలయం ముందరనే ఈ కనిపిస్తున్న ఈ వృక్షం చాలా పెద్దగా ఉంది. ఈ వృక్షం ఈ వృక్షానికి మానసికంగా బాగలేని వారు, అలాగే చేతబడి చేసిన వారు ఎవరైనా ఉంటే వారిని ఇక్కడ ఈ చెట్టుకి ఒక 15 days 41 days అట్లా ఉంచడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు చేసిన చేతబడులు కానీ లేకుంటే మానసికంగా ఎవరైనా ఉంటే వాటి నుండి విముక్తులు అవుతారని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ఈ చెట్టుకే కట్టివేస్తారు. ఇక్కడ మన ఎదురుగా కనిపిస్తుంది కళ్యాణ కట్ట. తల వెంట్రుకలు తీసుకోవడానికి హాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. దాని పక్కనే మనకి ఈ కొత్తగా నిర్మించిన ధర్మగుండం ఉంది. అక్కడ చెట్టు పక్కన కనిపిస్తుంది మనకి ఆలయం. అది దాని ఎదురుగానే కొత్తగా నిర్మించిన ధర్మగుండం. మనం కూడా వెళ్ళి కొన్ని వాటర్ చల్లుకుందాం. మనకు ఆలయం పక్కన చూసుకున్నట్టయితే మనకు ఒక స్తూపం కనిపిస్తుంది చూసారా, పసుపు రంగులో. ఇది ఏంటంటే ఇది రామకోటి స్తూపం. ఇది కూడా కొత్తగానే నిర్మించారు. ఇక్కడ కొండగట్టుకు చాలామంది రామకోటి రాసుకొని వస్తూ ఉంటారు. వారి కోసం కొత్తగా ఈ స్తూపం నిర్మించడం జరిగింది. రామకోటి రాసిన వారు ఇందులో వారి రామకోటిని ఇందులో వేయడం జరుగుతుంది. ఇదే మనకి కొండగట్టులో రామకోటి స్తూపం. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎంతోమంది భక్తులు రామకోటి రాస్తూ ఉంటారు. అలా వారు రాసిన రామకోటి మన కొండగట్టులో ఇక్కడికి వచ్చి ఈ స్తూపం లోపల ఇక్కడ వేయచ్చు. లోపల మనం క్లియర్గా చూసుకోవచ్చు మన కొండగట్టు అంజన్న యొక్క ఆలయాన్ని.
ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది ఇది గర్భాలయం. ఇది గర్భాలయం. దాని ముందనే మనం గోపురం చూసుకోవచ్చు. మన కొండగట్టు అంజన్న ఆలయం యొక్క చరిత్రను చూసుకున్నట్టయితే దీనికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం సింగం సంజీవుడు అనే పశువుల కాపరి తన పశువులను ఈ కొండపైన మేపుతూ ఉండగా ఒక పశువు తప్పిపోవడం జరుగుతుంది. అతడు అప్పుడు ఆ పశువును వెతుక్కుంటూ మధ్యలో ఒక చెట్టు కింద నిద్రపోతాడు. అప్పుడు అతని కలలో మన ఆంజనేయ స్వామి కనిపించి, నేను గోరంత పొదల్లో ఉన్నానని, నాకు ఎండా వాన నుంచి రక్షణ కల్పించమని, నీకు నీ ఆవుజాడ తెలుపుతానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ పశువుల కాపరి వెంటనే ఉలికిపడి లేచి చూసేసరికి తన ఆవు తనకు కనిపిస్తుంది. అప్పుడు అతడు గోరంత పొదల్లో వెతకగా మన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది. తన సహచరులతో కలిసి చిన్నపాటి ఆలయం నిర్మించి పూజలు చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణారావు దేశ్ముఖ్ అనే వ్యక్తి మన ఈ కొండగట్టు అంజన్న ఆలయాన్ని పునరుద్ధరించారని ఇక్కడ చెప్పుకుంటారు. ఈ ఆలయం యొక్క మరొక చరిత్రను చూసుకున్నట్టయితే పూర్వం రామాయణం జరిగే కాలంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు మన హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తూ ఉండగా మధ్యలో కొంత ముక్క ఇక్కడ పడిందని, అదే ఇప్పుడు కొండగట్టుగా మారిందని చెప్పుకుంటారు. ఈ కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి ద్విముఖ రూపంలో దర్శనమిస్తాడు. ఒక రూపమేమో నరసింహ రూపంలో ఉంటుంది, మరొక రూపమేమో మన ఆంజనేయ స్వామి యొక్క రూపం ఉంటుంది. అదే ఇక్కడ మన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకత. మరి ఏ దేవాలయంలో ఈ విధంగా ద్విముఖ రూపంలో విగ్రహం ఉండదు. మనమైతే ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళిపోదాం. ఇదే మనకు మన అంజనేయ యొక్క గర్భాలయం. మనం ప్రతి ఆలయం లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది, కానీ మన అంజన ఆలయంలో ధ్వజస్తంభం లాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఉన్న ఈ స్తంభం, ఈ గండ దీపం, ఇది ఇక్కడ దీపం ముట్టించి మన అంజనకు ముక్కులా ఉంటారు. మరొక నెల రోజుల్లో మన ఈ అంజన్న ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. అప్పుడు ఈ ఆలయంలో అధిక సంఖ్యలో హనుమాన్ మాల వేసుకున్న భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నది అంజన్న దేవాలయంలో. మన కొండగట్టు అంజన్న ఆలయం దగ్గర ఎవరికి తెలియనటువంటి మునుల గుహలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ మునుల గుహల్లో ఋషులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. ఈ గుహలకు మనం ఇక్కడ దారి చూసుకోవచ్చు. ఇది ఎక్కడుందంటే మనకి ఆలయానికి ఎడమ పక్కన ఈ మన రామకోటి స్తూపం ప్రక్కన మనకు ఈ మునుల గుహలకు వెళ్ళే దారిని చూడవచ్చు. మనం ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మునుల గుహలకు ఇలా కిందికి లోపలికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది గుహ లాంటి దారి, ఇందులో లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ ఎవ్వరు లేరు ప్రజెంట్. ఇంకా కిందికి వెళ్ళాలి మనం. ఒక్కరు కూడా లేరు ఇక్కడ. కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ పోవడానికి. మనం కొంచెం కిందికి దిగగానే మనకు ఒక వ్యూ పాయింట్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ స్టెప్స్ నెమ్మదిగా దిగాలి. ఈ పెద్ద రాతి బండల పక్కనే మనకి ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇంకా మనం ఇటు కిందికి ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనం గుహలకు చేరుకోవచ్చు. మనం ఇక్కడ నుండి ఒక వ్యూ పాయింట్ చూసుకోవచ్చు.
సూపర్ ఉంది వ్యూ పాయింట్. ఇక్కడ కింద చిన్న లేక్ కనిపిస్తుంది. మనం ఇంకా ఈ దారి గుండా మనం ఆ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో. గుహ లోపల ఇంత అడవి ఉంది మొత్తం, ఇటు సైడ్ ఫారెస్ట్. మనం ఈ గుహ లోపల చూసుకున్నట్టయితే ఈ గుహ లోపల చాలా చీకటిగా ఉంది. మనం లోపల చూసుకున్నట్టయితే మనకి శివలింగం కనిపిస్తుంది గుహ లోపల. ఆంజనేయ స్వామి ఫోటో ఉంది, నంది ఉంది పక్కనే. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి. ఇది మన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి రహస్యమైన మునుల గుహలు ఇవి. పూర్వం ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారని చెప్తారు ఈ గుహలలో. అందుకే ఇక్కడ ఈ గుహలకు మునుల గుహలు అని పేరు వచ్చింది. కొండగట్టు వచ్చిన వారు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. చలో మనం ఇక్కడ నుండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. మనకు తోడుగా మన వానరాలు వచ్చేసినాయి, మనకేం భయం లేదు. ఇక్కడ ఉన్నాయి. అక్కడ దూరంగా కనిపిస్తుంది మీకు, అది జగిత్యాల పట్టణం. అది ఇక్కడ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. చలో మనం పైకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఈ ప్లేస్ ఎక్కువ మందికి తెలిసి ఉండదు. మీరు కంపల్సరీ కొండగట్టుకు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి లోపలికి వెళ్ళి. మనమైతే గుహలో నుండి పైకి వచ్చేసాం. దీని పక్కనే మనకి మరొక వ్యూ పాయింట్ ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఇప్పుడు మనం వెళ్దాం. అక్కడ ట్యాంక్ వెనకాల కనిపిస్తుంది చూసిరా కొండ, ఆ కొండ పక్కకు వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ ఉంటుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఆలయం మొత్తం హనుమాన్ స్వాములతో నిండిపోబోతుంది. ఎందుకంటే వచ్చే నెలలో ఇక్కడ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. ప్రజెంట్ అయితే కొండగట్టు ఆంజనేయ ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఈ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి ఈ బండ మీకెళ్ళి మనం పైకి వెళ్ళాలి. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి మనకు వ్యూ అనిపిస్తుంది మంచిగా. ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ ఇరుకైన సంధిలాగా ఉంది మార్గం, పైకి వెళ్ళాలి కొంచెం. వ్యూ అయితే అదిరిపోయింది. మనం ఇంతమంది చూసుకున్న జెండాలు అక్కడికి వెళ్ళి చూసుకున్నాం కదా ట్యాంక్ పక్కనే. వ్యూ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. ఈ వర్షాకాలంలో అయితే ఇంకా పచ్చగా ఉంటుంది. చూపిస్తా చూడండి మీకు కూడా. బ్యూటిఫుల్ ఉంది ఆ వ్యూ. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండిపోయిన చెట్టులాగా అనిపిస్తుంది. వర్షాకాలంలో ఇదంతా పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ. సూపర్ ఉంది వ్యూ. ఇదంతా లోయ కింద. మొత్తం లోయ ఉంది కింద, బండ కింద. మనం ఇంతకుముందు చూసుకున్నాం జగిత్యాల సిటీ, అది అక్కడ దూరంగా కనిపిస్తుంది.
ఇది మన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మనం చూసుకోవాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.